హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన క్యారెట్ కర్రీని చేసుకుందామండి. చాలామంది పిల్లలు క్యారెట్ కర్రీని తినటానికి ఇష్టపడరు. ఈ విధంగా ఒకరోజు చేసి పెట్టండి, ఇష్టపడతారేమో చూడండి. ముందుగా క్యారెట్ని వాటర్తో శుభ్రం చేసుకొని క్యారెట్ యొక్క చివర్లను కట్ చేసుకొని నేను చూపించిన విధంగా తురుముకోవాలండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి, తప్పకుండా చూడండి. నేను ముందుగానే క్యారెట్ని తురుముకొని పెట్టుకున్నానండి. ఆయిల్ హీటెక్కినాక పోపు గింజలు, ఆనియన్స్, కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్నాక తురుముకున్న క్యారెట్ను వేసుకోవాలండి. క్యారెట్ తురుము వేసుకున్నాక పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఆయిల్లో క్యారెట్ తురుము అంతా కూడా ఆయిల్ పట్టే విధంగా కిందకి పైకి కలుపుకోవాలండి. అదిగో నేను చూపించిన విధంగా కలుపుకోండి. అలా కలుపుకొని మూత పెట్టుకోండి. అది ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని సాల్టు, నేను రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే ఏదైనా వాడచ్చు. మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. చిన్నుల్లిపాయలు, చిల్లీ పౌడర్, ఈ మూడింటిని కలిపి మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవాలండి. అంతలోకి ఈ ఆయిల్లో ఈ క్యారెట్ తురుమంతా ఫ్రై అవుతూ ఉంటుందండి. అదిగో నేను మిక్సీ వేసుకొని వచ్చానండి, చూడండి మీకు చూపిస్తున్నాను. క్యారెట్ అంతా ఆయిల్లో మగ్గిన తర్వాత అదిగో చూడండి పైకి వచ్చింది ఆయిల్. అలా మగ్గాలండి క్యారెట్ తురుమంతా. ఇప్పుడు చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. చూడండి, యాడ్ చేసి మూత పెట్టుకోవాలండి. 2 minutes ఉన్న తర్వాత కర్రీ మరొకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అదిగోండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన క్యారెట్ కర్రీ రెడీ అండి. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.